నమస్కారం అందరికి. నా పేరు డిసగ్న లక్ష్మి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు జరిగిన సభలో ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ పేరు అతి రహస్యమే దట్ట బయల. ఇలా మా గురువు గారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క టాపిక్ తో వస్తారు. పోయిన సంవత్సరం బ్రహ్మం అంటే ఏమిటి అనే టాపిక్ తో వస్తారు. వచ్చే సంవత్సరం కూడా అలాంటి టాపిక్ తో వస్తారు. ఈ పూజ ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే కార్తీక మాసం పౌర్ణమి నాడు జరుగుతుంది. అందరూ హాజరవుతారు. ఈ పూజకి వచ్చి సంతోషంగా ఉండి చాలా రహస్యాలను తెలుసుకుని వెళ్తారు. మా గురువు గారు అన్ని చర్చిస్తారు ఇక్కడ. జయ సద్గురుప్రభు మహారాజుకి జయ. ఎవరు అనలేరమ్మా. జయ సద్గురుప్రభు మహారాజుకి. ఇప్పుడు అతి రహస్యమే బట్టబయలా లా అన్నారాయన. అయితే అతి రహస్యమే బట్టబయలు దానికి. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే అండి, అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, సభకు, వేదికను అలంకరించే పెద్దలకు నా ద్వారస్ నమస్కారాలు అర్పించుకుంటూ, అలాగే సభాయ నమః. నేమాల రామం గారు మరి మహానుభావులు ఇద్దరూ కలిపి మరి అవధూత ఆశ్రమంలో అంటే మా ఆశ్రమంలో చాలా చక్కగా 12 సంవత్సరాలు వాళ్ళ గ్రంథాలు రాసి ఆ గ్రంథాల్లో ఉండేటువంటి రహస్యాన్ని మాకు కేశవర్మకి నాకు కూడా కొంచెం బోధించి చెప్పారు. ఆ రోజు చూసి అంటే 20 సంవత్సరాలు అయిన మహానుభావులు చూసి మళ్ళీ ఈ రోజు చూపులోకి ఎంతో ఆనందం కలిగిందండి. ఇప్పుడు అయితే నేమాల రామం గారే నిజంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టు అయిందండి. ఈ రోజు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నన్ను చిన్నప్పటి నుంచి కూడా తీర్చిదిద్దింది నేమాల రామం గారు. ఇప్పుడు 350 శ్లోకాలు గురుగీత రాసి ఆ గురుగీతలో ఉండేటువంటి రహస్యాన్ని చెప్పి, మరి చదువు లేదు నాకు, లేకపోయినప్పటికీ కూడా శాస్త్రాలన్నీ చక్కగా మళ్ళీ నా నోటికి వచ్చేలాగా, పుస్తకంలో నా నోటికి వచ్చేలాగా చెప్పారు. మళ్ళీ అయ్యే 350 శ్లోకాలు కూడా శ్రీ సచిదానంద వెంకటేశ్వర అవధూత స్వాముల వారి దగ్గర పుస్తకం చూడకుండా అప్పచెప్పమని అన్నారు. అదే విధంగా జరిగింది. మరి అలాగే గురుగీత పోటీ పెట్టారు. పోటీలో కూడా 8 రాష్ట్రాలంటే 6 రాష్ట్రాల వారు వచ్చారు. అందరూ కూడా గురుగీతలో పాల్గొన్నారు. అందరూ ఒక 50, 60, 70 దాకా వెళ్ళారు. కానీ అక్కడ 12 సంవత్సరాలు సేవ చేసి గురు పాదుకుని ఆశ్రయించి గురువుల్ని చక్కగా ఏ విధంగా సేవ చేయాలో ఆ సేవ చేస్తూ సేవలో చేసిన సేవలో ఫలితం ఏమొచ్చిందండి నాకు. అందులో ఫస్ట్ మార్కు వచ్చేలాగా చేసింది ఎవరు? గురు స్వరూపము. నేను అన్నది లేదు కాబట్టి అక్కడ ఆ సేవలో అది లీనత పొందింది. అయితే ఇప్పుడు అతి రహస్యము బట్టబయలా అన్నదానికి మా నేమాల రామం గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి శివరామ దీక్షితుల వారు చెప్పినటువంటి విషయం, శ్రీమించు శివరామ దీక్షితుల బోధ అచలాన్య బ్రహ్మమని అన్నది చూడు, శివరామ పండిత సిద్ధాంత మందు బట్టబయలొక్కటే లేనెరుకలేరు అనే విషయం ఇప్పుడు నీవుగా గుర్తించాలన్నారు. ఇంకేమీ లేదు. ఒకటి పెడితే ఒకటే ఉన్నది. ఆ ఒకటి పక్కనే మనం కావాలని వేసుకున్నాం. ఒక 0 జగత్రి, ఇంకో 0 అలా ఒకటి పెంచుకుని ఇప్పుడు అంత తగలెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఒకటే సున్నాలన్నీ ఎన్ని సున్నాలు వేసుకున్నామో అన్ని సున్నాలు తరిగించుకుని వెళ్ళిపోతే ఒకటే ఉంటుంది. ఆ ఒకటికి ఈ పక్కనే ఇంకొక 0 పరిపూర్ణము అనేటువంటి స్థితిని ఒక 0 కింద వేసుకుంటే ఆ ఒకటి ఉండి లేనిదాయింది అది. కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే, నాయన విచారంలో ఒక విషయం చెప్పారు. నాయన నీ నిజ రూపము అసలము, నీ నిజ రూపం బయలు నిజముగా ఎప్పుడు, నీ నిజ రూపమే పూర్ణము, నీ నిజ రూపం బ్రహ్మ నీవరయ్యా, నీ నిజ రూపం నీవు రారయ్యా, నీవే ఈశ్వరూపం, నీవే మాయారూపం, నీవే బ్రహ్మారూపం, నీవే మిథ్యాయని నీవే రారయ్యా, నీ నిజ రూపం నీవు రారయ్యా
నాయన ఇప్పుడు దాకా ఈ నిజ రూపమే నేను అనుకున్నాం. ఈ నిజ రూపమే నేను అనుకున్నాం. ఈ నిజ రూపము నేను కాదు. ఏది? ఈ నిజ రూపం విశ్వము మిథ్య. ఈ నిజ రూపమే మాయ, ఇది మిథ్య. ఇది ఈ నిజ రూపమే ఏమన్నారు? భ్రమ, ఇది మిథ్య. ఇలా మిథ్య 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 అని త్రిపుట రహితం చేసుకుంటే ఉన్న వస్తువు తాగైంది అక్కడ. ఏమి? నీ నిజ రూపము అసలము ఒకటి తీసుకుని వెళ్ళిపోయాక ఒకటి ఉన్నది పక్కన సున్నా వేస్తే ఉన్న వస్తువు ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. అది నీ వైతిని అని చెప్పి మరి నీ నిజ రూపమే బయలు. మరి బయలు అంటే ఎలా? ఇప్పుడు అతి రహస్యము బట్ట బయలు అన్నారు. మరి ఇది అతి రహస్యమైనటువంటి విషయం గురువుల ద్వారా కానీ తెలియబడదు. కాబట్టి గురు స్వరూపం ఎలా ఉన్నది అంటే ఇక్కడ ఏం చెప్పారంటే గురు గీతలో నేమాల రామంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నో విధాలుగా బోధించి నాయన నువ్వు మాయగాను ఉన్నావు, పరబ్రహ్మముగాను ఉన్నావు. కొంచెం ఇంకా విచారించుకుని పోతే అక్కడ గుణానికి అతీతంగా ఉన్నావు, రూపానికి అతీతంగా ఉన్నావు, ఉపాధికి అతీతంగా ఉన్నావు. మరి కొంచెం పైకిలితే గుణరహితము, రూపరహితము, ఉపాధి రహితము. నాయన ఇదే అతి రహస్యము బట్టబయలని నిలిసి నాయన బల్ల బుద్ధి చెప్పినటువంటి విషయం, మాకు తెలియనటువంటి విషయం ఇది. కాబట్టి జయ సద్గురు మహారాజుకి జై. చాలా సంతోషం. బంగారం గారు చాలా ఏంటంటే 4:10 ఎన్ని గంటలకు ముగించాలి? ఉరుపు నాగేశ్వరరావు గారు 4:30 ముగించాలా? మనకు ప్రోగ్రాం ప్రకారం చివరిగా ప్రశ్నోత్తరాలు, మంగళహారతులు ఉన్నాయి. ఇంకెవరైనా టాపిక్ గురించి మాట్లాడతారా? సర్వాధ్యక్షుల వారు చెప్పినట్లుగా అదే విషయాన్ని తర్వాత మాట్లాడిన ఆరట్ల సత్యనారాయణ గారు వేరే రకంగా చెప్పారు, అవునా కాదా? మరి వాళ్ళిద్దరూ చెప్పిన తర్వాత కూడా అదే విషయాన్ని ఉపద్రష్ట గారు ఇంకొక రకంగా చెప్పారు, అవునా? మరి అదే విషయాన్ని మనపారంగా ఇంకొక రకంగా చెప్పారు. మనం కూడా ఇంకొక రకంగా చెప్పాలి. విషయం అదే, కొత్తగా ఏమీ చెప్పడం లేదు, కొత్తగానే చెప్పాలి. కొత్తగా చెప్పే వాళ్ళు మాత్రం ఇప్పుడు రావాలి. తర్వాత ఇప్పుడు చెప్పిన గురించి ఏమనలేదు. ఇప్పుడు ప్రముఖ అభ్యుదయ కవి నిశ్శబ్ద ఏం లేదండి, ప్రముఖ అభ్యుదయ కవి నిశ్శబ్ద సంగీతం డాక్టర్ నాగపల్లి శ్రీనివాస్ గారు మరి ఇవ్వలేదు కాదు, వారు నిశ్శబ్ద వారి నిశ్శబ్దం అయిపోయినాడు మాట్లాడినంత కానీ వారు మైక్ పట్టుకోవడానికి వచ్చారండి, కలం పడతారంటే. వారి కలం ఏదో చెప్తారు, కలం గొప్పదా నాలుగు గొప్పదా? కలం గొప్పదా నాలుగు గొప్పదా? కలం రాసేటప్పుడు కలం గొప్పది, మాట్లాడేటప్పుడు నాలుగు గొప్పది. కాబట్టి మాటల ద్వారా తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా వారి కలం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి డాక్టర్ నాగులపల్లి శ్రీనివాసరావు గారు మాటను తిరస్కరిస్తున్నారు. గురుగారు అస్సలు మీ గురువు గారి పేరు సత్య నిష్కలంకాచార్యులు. వారి గురువు పేరు సత్య నిష్కలంకాచార్యుల ప్రియ శిష్యుడు. వారి కళాన్ని అనేక రకాలుగా ప్రయోగిస్తూ సమాజంలో చైతన్యవంతం కలిగిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇంకేమైనా టాపిక్ గురించి మాట్లాడతారా? లేకుంటే ప్రశ్నోత్తరాలు అయ్యగారు ఎవరైనా మాట్లాడతారా? చూసారా, 7 సంవత్సరాలుగాను మైక్ పట్టుకొని పరిగెత్తిపోయి ఇక్కడ మాత్రం ఇది గణేష్ నగర్ లో మైక్ పట్టుకునే ఎవరు అంటారు, గంటలు మాట్లాడే వాళ్ళు కూడా. అది కవర్ చేసేస్తున్నారు. మాట్లాడితే అతి రహస్యమే